జీఎస్టీ అంటే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. ముందు ఇండియాలో డిఫరెంట్ ట్యాక్స్ టైప్స్ ఉండేవి. ఎక్సైజ్, వ్యాట్, సర్వీస్ ట్యాక్స్ అన్నీ సెపరేట్. ఇవి చాలా కన్ఫ్యూజింగ్‌గా ఉండేవి. ఈ కన్ఫ్యూజింగ్‌ని ఓవర్‌కమ్ చేయడానికి 2017లో జీఎస్టీ స్టార్ట్ చేశారు. ఇది ఒక సింగిల్ ట్యాక్స్ సిస్టమ్. వన్ నేషన్ వన్ ట్యాక్స్ అంటే అన్ని స్టేట్స్‌లో సేమ్ ట్యాక్స్ పాలసీ. ఇక ఈజీగా బిజినెస్ చేసుకోవచ్చు. మనకి కూడా షాపింగ్ కాస్ట్ క్లియర్‌గా ఉంటుంది. జీఎస్టీ 2.0 అంటే న్యూ వెర్షన్. 2025 సెప్టెంబర్లో లాంచ్ అవుతుంది. స్లాబ్స్ సింప్లిఫై చేశారు. ముందు 5%, 12%, 18%, 28% అని ఉండేవి. ఇప్పుడు మెయిన్‌గా 2 స్లాబ్స్‌కి చేంజెస్ చేశారు. 5% అండ్ 18%. 7 ఐటమ్స్‌కి మాత్రం స్పెషల్‌గా 40% స్లాబ్ ఉంది. వాటిని లగ్జరీ అండ్ సిన్ ఐటమ్స్ అంటారు. డైలీ ఎసెన్షియల్ ఐటమ్స్‌ని మోస్ట్లీ 5% జీఎస్టీకి తీసుకొచ్చారు. హెవీ ఐటమ్స్‌ని 18% ఆర్ 40%లో ఉంచారు. మనం డైలీ యూజ్ చేసే ఐటమ్స్ లైక్ షాంపూ, సోప్, హెయిర్ ఆయిల్, గ్రోసరీస్ 5% జీఎస్టీతో చీప్ అవ్వబోతున్నాయి. మెడిసిన్స్, బుక్స్, నోట్‌బుక్స్‌ని కూడా 5% ఆర్ 0 జీఎస్టీకి మార్చారు. ఎలక్ట్రానిక్స్, రిఫ్రిజిరేటర్స్, టీవీస్, ఎయిర్ కండిషనర్స్ 28% నుండి 18%కి వచ్చాయి. స్మాల్ టైప్ కార్స్ అండ్ బైక్స్ కూడా ట్యాక్స్ తగ్గింది. ఇది మిడిల్ క్లాస్‌కి చాలా పెద్ద రిలీఫ్. లగ్జరీ కార్స్, బిగ్ వెహికల్స్, ఇంపోర్టెడ్ ఫోన్స్, గ్యాడ్జెట్స్ మీద 18% ఆర్ 40% జీఎస్టీలో ఉంటాయి. టొబాకో, సిగరెట్స్ వంటి హార్మ్ఫుల్ సబ్స్టెన్సెస్ మీద 40% జీఎస్టీ ఉంటుంది. ఇది గవర్నమెంట్‌ని ఎక్స్ట్రా ఇన్కమ్ జనరేట్ చేయడానికి కోసం అండ్ యూసేజ్‌ని కంట్రోల్ చేయడం కోసం చేశారు. జీఎస్టీ 2.0లో కూడా ఆల్కహాల్ అండ్ పెట్రోల్‌ని జీఎస్టీలోకి తీసుకురాలేదు. ఎందుకు గవర్నమెంట్ ఈ చేంజెస్ చేస్తుంది? ఇండియన్ ఎకనామీ మీద ఎలా ఎఫెక్ట్ అవుతుంది? గవర్నమెంట్ ఎయిమ్ ఏంటంటే మిడిల్ క్లాస్‌కి బడ్జెట్‌లో రిలీఫ్ ఇవ్వడం. సేవింగ్స్ పెరిగితే స్పెండింగ్ కూడా పెరుగుతుంది. డిమాండ్ పెరుగుతుంది. దాంట్లో జాబ్స్ క్రియేట్ అవ్వడం వల్ల ఎకనామీ బూమ్ అవుతుంది. స్మాల్ బిజినెసెస్‌కి కాంప్లయన్స్ ఈజీగా చేయాలని డిజిటల్ రిజిస్ట్రేషన్ మీద ఫోకస్ పెట్టారు. సో బిజినెస్ గ్రోత్‌కి స్కోప్ పెరుగుతుంది. దీనివల్ల గవర్నమెంట్‌కి రెవెన్యూ కూడా ఇంక్రీజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అది సోషల్ స్కీమ్స్, వెల్ఫేర్ ప్రోగ్రామ్స్‌కి ఫండ్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. లాంగ్ టర్మ్ గోల్ ఏంటంటే ఇండియన్ ఎకనామీని స్ట్రెంగ్ చేయడానికి అండ్ సస్టైనబుల్ గ్రోత్ కోసం గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జీఎస్టీ 2.0 గురించి ఏ డౌట్స్ ఉన్నా కమెంట్స్‌లో రాయండి. బిజినెస్ కేస్ స్టడీస్, జియో పాలిటిక్స్, ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.